హాయ్ అండి, నమస్తే. నేను భోగాజమండి. ఈరోజు బొప్పాకాయలు ముగ్గినాయండి. బొప్పాకాయలు ముగ్గినాయి కోసుకుంటున్నాను. మన చెట్టుని కాయలు మనం కోసుకుంటే ఆరోగ్యం కదండి. తిన్నా. ఈరోజు నేను 3 కాయలు కోసుకుంటాను. ఈరోజు నేను కోసుకున్న బొప్పాకాయలండి 3 కాయలు తేగలు తీసుకున్నాను. ఈరోజు కోసుకున్న బొప్పాకాయలు ఈరోజు తీసుకున్న తేగలండి. వీటిని కాల్చుకోవాలి. నేను మా కింద చాలా చెత్త ఉంటుంది, తీసుకెళ్ళి కింద కాల్చుదాం అనుకుంటున్నా. చాలా సంతోషం అండి. టెర్రస్ మీద అంటే ఒక్కసారి తీయకుండా 10-12 తేగలు తీస్తున్నాను. బహుశా నా ట్రబ్బులో కొందే ఉంటాయి అనుకుంటానండి. బొర్రలు 50 కాయలు దాకా పెట్టాను. 50 కాయలు అంటే 3 ఉంటాయి కాబట్టి దగ్గరగా ఉండాలి. మరి కొన్ని తీసుకుంటున్నానండి. మనం కూడా కాయలు ఉండాలి, నేల ఉండాలి, కానీ ఎక్కడైనా పండుతాయండి. నేనైతే ట్రబ్బులో ఇసుగు పోసింది నిండుగా. దాంట్లో వస్తాయో రావని పెడితే బాగానే వచ్చినాయండి. ఈ పాటికి బుట్టల హార్వెస్ట్ ఉండేదండి. నాకు వైరల్ ఫీవర్ రావటంతో నా చెట్లన్నీ దొడ్డంతా పాడైపోయిందండి. ఫ్రూట్స్ కొన్ని కాస్తున్నాయి, చెట్లు ఎండిపోయినాయి. నీళ్ళు పోసేవాడు కానీ నా అంత ఇంట్రెస్ట్గా పాత మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుని అట్లా చేసుకుంటాం కదా. చూసారా నా దొడ్డిని చూడండి, నిజంగా ఎంత పాడైపోయింది కదండి. చాలా అయితే హార్వెస్ట్కి మట్టుకి ఈ పాటికి కూరగాయలు ఫుల్గా అస్సలు కొనేదాన్ని కాదు. దుంపలు తప్ప అన్నీ ఉండేవి నా దగ్గర. అట్లాంటివి ఏమీ లేవండి. కాకరకాయలు, చిక్కుడుకాయలు ఒక్కటే ఉన్నాయి. ఇప్పుడు దొడ్డి కొంచెం నేను వస్తున్న కాడి నుంచి పచ్చగా తిరిగిందండి. నేను 3 నెలలు అయితే రాలేకపోయా. వైరల్ ఫీవర్తో కాళ్ళు నొప్పులు వచ్చినాయి, అందుకని రాలేకపోయాను నేను దొడ్లో నా టెర్రస్ మీదకి. లేకపోతే ఇన్ని కాయలండి. ఈ సపోటాలు అయితే కాస్తానండి. సపోటాలు బాగానే ఉన్నాయి. చెట్టును కాసిన పాపం బాగానే. అరటి చెట్టు చూసారా, ఇది కూర అరటండి. 3 సార్లు వర్షానికి పడిపోయింది, మళ్ళీ లెగుస్తుంది కింద నుంచి. దుంపలో ఉండి వస్తున్నాయి. ఈ వైట్ కాకరకాయలండి. కాకరకాయలు ఉండేయండి హార్వెస్ట్కి. కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు కోసుకోవచ్చు. కాకరకాయ ఒక్కటే పాగుతుందండి. కాకరకాయ, చిక్కుడుకాయ ఉంది. టమాటాలు అయితే ఫుల్గా వచ్చాయండి. నాకు చాలా వచ్చాయి. ఇదిగోండి చెర్రీ టమాటా అస్సలు విపరీతంగా తిన్నాను. పోయిన సంవత్సరం అయితే నేను చెర్రీ టమాటాలు తినేదాన్ని. కొన్ని టమాటాలు ఉన్నాయండి, చెర్రీ టమాటాలు చూసారా, అసలు చెర్రీ లాగానే ఉంటాయండి. చెర్రీ చెట్టు కానీ ఫుల్ కాస్తాయి, బాగా కాస్తాయి చెర్రీలు. తినటానికైతే చాలా బాగుంటాయండి చెర్రీలు. చూసారా, ఇది నూతాను అంతేనండి. చెట్లు పాడైపోయినాయి, మొక్కలు అస్సలు. అయితే చెర్రీ అండి తీగా ఉంటాయి. తినేది చెర్రీ పుల్లగా ఉండవు. వేసుకుంటే సాంబార్లో తప్ప కూర అయితే తీయగా ఉంటుంది. నేను ఎప్పుడు కూర ఉన్నా. ఇదిగోండి ఈ రేక్కాయలు చూసారా, ఇవి పెద్ద రేక్కాయలు. చెట్టు నిండా పోతొచ్చిందండి. నేను అప్పుడు రాక అక్కడొకటే మిగిలినవి. యాపిల్ పేరు అంటారు కదా రేక్కాయలు. ఆకు చూసేసుకుని మల్లెపూలు ఆకు చూసేసుకుని మల్లె చెట్టుని కొంచెం ఎరవేసి నీళ్ళు పోసాం అనుకోండి బోర్డు. అప్పుడు అంటే సీజన్లో అన్ని పుయ్యి, కానీ
ఎప్పుడన్నా ఒక పువ్వు పూస్తానే ఉండేదండి. అసలు నాకు నేను దొడ్లోకి రాక ఇట్లా అయిపోయింది. బుద్ధుడు చూడండి, మా బుద్ధుడు ఇక్కడ పాపం చెట్ల మధ్యలో అయిపోయిందాడు. వద్దయ్యా ఇక్కడ రావటం చెట్లు కొంచెం పచ్చగా తిరిగిందండి ఇప్పుడే. నేను రేపు మామిడికాయలు కోసేస్తానండి. కొండ మామిడి, అడుగు మామిడి, ఎన్నో చాలా పేర్లు ఉన్నాయి వీటికి. నాకు 2 చెట్లు ఉన్నాయి. చెట్ల నిండా కాయలు ఉన్నాయండి. బాగానే పచ్చడి అవుద్ది. నేను దీంతో తొక్కుడు పచ్చడి పెడతా. ఇప్పుడు దీన్ని చూసారా తయారైపోయినాయండి మ్యాంగోలు. అడుగు మ్యాంగో ఇగో ఇట్లా ఉండగానే కోసేసుకోవాలి. ఇగో చూసారా, ఇదిగో చాలా ఉన్నాయండి గుత్తులుగా నా చెట్లని చాలా ఉన్నాయి. అదిగో చూసారా వీడియో తీస్తున్నాను, స్టాండ్ పెట్టుకోకుండా తీస్తున్నాను. ఊగిపోతూ ఉంటుంది ఒక్కోసారి. కోసేటప్పుడు చూపిస్తానండి. పచ్చడి పట్టాలి, తయారైపోయినాయి. ఇగో గుత్తులే ఇక్కడ చూసారా, గుత్తికి 10 పైన ఉంటాయండి. గుత్తులకి పోగదాన్ని ఉంటుంది. దగ్గరగా నా దగ్గర 100 కాయ దాకా ఉందండి. కొండ మామిడి 2 చెట్లు కలిపి 100 ఉంటుంది. అయితే రేపొద్దున్న పైన పెచ్చు తీసేసి తొక్కుడు పచ్చడి పెడతా. నిమ్మకాయలు చూసారా, నిమ్మకాయలు థాయిలాండ్ నిమ్మండి. థాయిలాండ్ నిమ్మ ఇది భలే. అసలు విత్తనాలు ఉండవు, జ్యూస్ భలే బాగా ఉంటుంది. చెట్లు చాలా చేయాలండి. నేను దొడ్ని అన్నీ తీసేసి ఎండిపోయిన వాటిని తీర్చాలి. ఇది ఇంకొక సపోటా అండి. ఇదేమో బాల్ సపోటా, పెద్ద కాయలు కాస్తుంది. ఇప్పుడు పోతుందండి బాల్ సపోటా. అసలు అన్నీ పోయినాయండి. విపరీతంగా కాసే స్టార్ ఫ్రూట్లు అయితే ఎన్ని కాచాయో, గుత్తులు. ఇది నుండి తినే ఉసిరండి, ఏమంటారు అని తినే ఉసిరి, పప్పు ఉసిరి అంటారు. రాసి ఉసిరి అంటే పచ్చళ్ళ ఉసిరి కదా. ఇదండి ఉసిరి చెట్టు పెద్ద. పోయినసారి పోత వచ్చి రాలిపోయింది. ఈసారి సమ్మర్లో కదా ఈ కాల్చేది, వస్తాయి ఇక సమ్మర్లోనే ఎక్కువ ఉంటాయి. ఇంకా కాస్తుంది అనుకుంటున్నాయి ఈసారి. ఇదేంటి కిల్లీ జావా అండి. ఈ చెట్టు కిల్లీ జావా. ఇగోండి కాయ పిందలు. ఈ కాయలండి కిల్లీ జావా కాయలు. ఎట్లా అవుతాయో చూడాలి. అంటే ఉండయి చెట్లు. ఇవ్వండి చెట్లు ఉండయండి, గుత్తులు ఉండయి. కిల్లీ జావా ఉండయండి చెట్టుని. అదిగో ఇవన్నీ ముగ్గినాక ఎంత అవుతాయో కిల్లీ జావా అనేది. లేబర్టీ పుట్టండి. ఇది చెట్టు కూడా ఇట్లా పెరుగుతుంది కానీ. యాపిల్ చెట్టు చూసారా, యాపిల్ చెట్టు, నా యాపిల్ చెట్టు చూసారా. ఇది కాస్తుందా, చాలామంది కాస్తుందండి, కాస్తున్నాయి. వస్తుందా పూత కాస్తుందా అనేది ఎదురు చూస్తున్నాను, చూడాలి. చెట్టు అయితే ఇట్లా ఉందండి, చిన్న దాంట్లోనే పెట్టుకున్నాను ఇవన్నీ. ఇది మట్టి బాగా కాస్తుందండి పాపం. దీని పేరేంటి, పీనట్ బటర్ అండి. ఇది పీనట్ బటర్ ఎప్పుడు పోతానే ఉంటుందండి. చెర్రీ ఒకటి, ఇది ఒకటి అండి, ఎప్పుడు కాస్తుందండి. ఎప్పుడు అసలు పూత ఉంటుంది, పిందెలు ఉంటున్నాయి, కాయలు ఉంటున్నాయి, ఎప్పుడు కాస్తుంది. ఇది అయితే బటర్ లాగా ఉంటుందండి, ఎన్నలాగా. ఆరెంజ్లు అండి ఇవి, టేబుల్ ఆరెంజ్. ఇది పుల్లగా ఉంటుందండి. ఒక కాయ ఒక్క నిమ్మకాయ చిన్నగా ఉండయా. ఈ చిన్న నిమ్మకాయ ఒక 4-5 నిమ్మకాయలకి పులుపు ఎంత ఉంటుందో అంత ఉంటుందండి ఒక్క దాంట్లో. ఎంత పుల్లగా, చాలా పుల్లగా ఉంటుంది. అసలు చాలా పులుపు అంటే పులుపు అన్నమాట, అంత పుల్లగా ఉంటుంది. కానీ చెట్టు ఎప్పుడు కాస్తానే ఉంటుందండి.
చూసారా కాస్తానే ఉంటుంది, చెట్టు నిండుగా ఉంటాయండి కాయలు. అయ్యో చూసారా కానీ ఒక్క కాయ వస్తే ఒక నలుగురికి జ్యూస్ వచ్చేస్తుంది అన్నమాట, అంత పులుపు ఉంటుంది. ఇంకా 80 రకాల దాకా ఉండయి. ఇదేంటో ఇక్కడ చిన్న దాంట్లో ఉందండి బొప్పాయి చెట్టు, తీసి వేరే దాంట్లో పెట్టాలి. ఉందండి అదిగోండి చిక్కుడు పాడు. దీని మీద పొట్టకాయలు బాగా వచ్చినాయి. ఇప్పుడు చిక్కుడు వచ్చి వెళ్ళింది, పొట్ట అయిపోయినాయి, చిక్కుడు వెళ్ళింది కాస్తుంది. ఈ చిక్కుడు నాకు కాకరేనండి. కదమా ఈ వంగ చెట్లు కూడా పాడైపోయినాయి. పోయిన సంవత్సరం చెట్లేను వంగ చెట్లు పాడైపోయినాయి. మళ్ళీ వంగ నారు పోసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ దొడ్డిన నేను కూడా కొత్తగా మొదలు పెట్టుకున్నట్టే ఈ ఫ్రూట్స్ తప్ప. నిజంగా కొండ మామిడి అండి, కొండ మామిడి అడవి మామిడి అంటాం కదండి. ఈ చెట్టుని పెట్టుకోండి, సంవత్సరం బాగానే ఉంటాయి కదండి. మామిడికాయలాగా ఉంటుంది కదా. నిమ్మకాయలు కూడా నా దగ్గర బాగానే. ఆల్పస్ ఆకు అంటే బిర్యానీ అన్ని ఆకులు కలిపితే, అన్ని టేస్ట్లు కలిపితే వాసనలు ఎట్టా ఉంటాయి. ఈ ఆకు కూడా అంతే ఉంటుందండి. బిర్యానీ చేసుకునేటప్పుడు, ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. పప్పర్ పనస చెట్టు అండి, పిందెలు పడినాయి కానీ రాలిపోయింది. ఇదిగోండి బత్తాకాయలు మొన్న అయిపోయితే కోసేసాను, ఇప్పుడు పిందెలు పడినాయి చూసారా. పిందెలు పూత. ఇదిగోండి చెట్టు బాగానే ఉన్నాయండి. ఉండయి 5-6 కాయలు పిందెలు. అవి ఎంతవరకు కాస్తాయా నిలుస్తాయా అని చూడాలి. ఏదైనా నేల ఏంటంటే 2 చెట్లు పెట్టుకున్నా సరిపోతాయి. కొంచెం నేల ఉండా, నాకు లేదు. మా ఇంటికి నేల ఎక్కువ లేదు, ప్లేస్ ఎక్కువ లేదు. కింద ఉన్న దాంట్లో చెట్లు ఉన్నాయి పెద్దవి. ఆ చెట్లు ఆక్రమించి నీడకి ఏం రావట్లేదండి. అందుకే కరివేపాకు చెట్టు అంతా కొట్టేస్తే మళ్ళీ చిగుర్చి వస్తుంది. అక్కడ చెట్లు పెట్టా, పొట్లు బేర్లు అన్నీ పెట్టాను, చూడాలి ఎట్లా వస్తాయి. రహమాపలం అండి ఇది, కానీ పూతొచ్చి కాయలు బాగా కాస్తుంది అనుకున్నా, పోయింది, రాలిపోయినాయి. ఈ పనస ఈ కాయలన్నీ కోసుకున్నాను నేను. చూసారా మళ్ళీ పూత వచ్చేసింది. ఇగోండి చెట్టు నింటా ఉంటుందండి పూత, బాగా వస్తుంది పూత. నీళ్ళు పెట్టాలి, ఎక్కువ నీళ్ళు పడితే బాగా వస్తుంది పూత. అసలు ఈ టైంలో విపరీతమైన జాంకాయ ఉందండి, బాగా ఉండేది. ఇప్పుడే వస్తున్నాయి పిందెలు, అక్కడక్కడ ఉండేయండి చెట్ల నిండా చిన్న వస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మార్చికి అట్లా వస్తాయి అనుకుంటానండి. చెట్టు నిండా కాయలు బాగానే ఉన్నాయి. వైట్ వాటర్ యాపిల్ అండి ఇది. నా చెట్టు నిమ్మకాయలు చూసారా, గుత్తులేదండి నిమ్మకాయలు. ఈ పచ్చడి పెట్టాను, లోపల కూడా ఉన్నాయి. ఇట్లా దానిమ్మకాయలు ఉన్నాయండి, అయిపోయింది. దానిమ్మకాయలు కూడా ఉన్నాయి చెట్లని. అవి రాలిపోతున్నాయి. నాకు కోయితోని ప్రాణం అప్పదు. ఫ్రూట్స్ అయినా ఏం కాస్తాయండి అసలు. 4 రోజులకు ఒకసారి అసలు కాపు ఈ చెర్రీలు. మళ్ళీ పూత వచ్చేసిందండి, మొన్నకి వచ్చాను నేను. పూత వచ్చేసింది. ఉండండి మీకు ఇదిగోండి ఇది ఎలిగేటర్ బత్తాయి అండి. ఆకు కూడా అట్లాగే ఉంటుంది, వైట్. ఇదిగో ఆకు కూడా అట్లాగే ఉంటుంది. ఇదిగోండి అసలు బత్తాయి చూసారా, ఇది ఎలిగేటర్ బత్తాయి అండి ఇది. ఇదిగో
నాకు పేడ అవ్వట్లేదండి కొయ్యటానికి దీన్ని. అయితే ఇది ఆకు చూసారా, ఆకు కూడా అట్టే ఉంటుంది ఎల్లోగా కొంచెం వస్తుంది. ఈ చెట్లో ఉంది దొండ కూడా ఈ పాటి ఫుల్గా ఉండాలండి. దొండ చెట్టు కూడా ఎండిపోయిందండి. చిక్కుడు చూసారా, చిక్కుళ్ళు సీడ్లెస్ పనస అండి. ఎట్లా ఉంటుందో మరి ఇవి పెద్ద అయ్యేది ఎప్పుడు, కాసేది ఎప్పుడు. ఇదైతే క్యాట్ ఫ్రూట్స్ అని ఇవి అయితే బాగా వచ్చినాయండి పోయినసారి. వైట్గా ఉంటుంది, కన్నులాగానే ఉంటుంది అన్నమాట. పిల్లలు ఎంతో చెట్లు అంతేనండి. వాటిని చూసి మంచి జాగ్రత్తగా చూసుకుంటేనే అవి మనకు కాపనేస్తాయి. ఆఫీస్ చూసారా, జాన్ చెట్టు కూడా కాయాలండి. వచ్చిన పిందెలుండి బాగానే. పోయిన సంవత్సరానికి కాయలు కాస్తాయో లేదో కానీ బాగానే పొత్తు వచ్చేసింది. చెట్టు మీద దాన్ని నేను మర్చిపోయా. ఈ బుర్రలు కూడా బుర్ర గుంజ ఉంటుందండి ఇంత. అయితే ఇప్పుడైతే నీళ్ళ గుంజ అయిపోద్ది అనుకుంటా. ఇవి ఎవరు కొడతారు ఇప్పుడు, మనకి ఎవరు కొట్టే ఉండేది నాకు. ఇవ్వండి కోసుకున్నాక ఇట్లా బుట్టలో పెట్టుకుంటే అందమే కదా కాయలు. ఇంత తాజా కాయలు కదండి. నేను తేగలు ఇక్కడ పెట్టి ఇట్లా కాలుస్తున్నాను. మా ఇంటి ముందు చాలా చెత్త ఉంది. మనం చెట్లు తీసేసి అవన్నీ కొన్ని ఉన్నాయి. కొన్ని చెట్లు నక్కే ఇచ్చాము అక్కడ. అదంతా ఇప్పుడు ఈ తేగలు కాలవటానికి పనికొచ్చిందండి. తీసినప్పుడల్లా కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది కదా. ఈ తేగలు కాల్చడం చూస్తుంటే మీకు గుర్తొస్తున్నాయి కదా. మీరు తేగలు తీసి కాల్చుకుంటాం అవన్నీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి కదా. దయటెక్ సిటీ దగ్గరేలేనండి మా ఇల్లు.